హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అమ్మ, సునీత దగ్గర ఇందాక మంగళగిరి కాటన్ చీరలో ఫస్ట్ ఎపిసోడ్ చేశాం. దానికి నేను ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి నేను చెప్పాను. సునీత, ఈ ఎపిసోడ్ మీరు చెప్పాలి ఏంటి ఈ ఎపిసోడ్ స్పెషల్ కూడా. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇప్పుడు ఏంటంటే దీపావళి స్పెషల్ కదా, సో మార్నింగ్ కట్టుకోవడానికనేమో మంగళగిరి కాటన్ బై పట్టు శారీస్ చూపించాము. ఇప్పుడేమో కోటా శారీస్కి ప్యాచ్ బార్డర్ ఇచ్చేసి మళ్ళీ ప్రింట్స్ తోటి చీర చూపిస్తారు విత్ డబుల్ బ్లౌజ్. ఒకటి కోటా బ్లౌజ్ వస్తుంది, ఒకటి ప్యాచ్ బార్డర్ లాంటి బ్లౌజ్ కూడా వస్తుందండి. ఓకే, మీకు ఒకటి చెప్పనా అమ్మా, ఏంటి అనంటే చూడండి, నేను ఒకటి చీర ఇలాగే ఇటువంటిదే కట్టుకున్నాను, సునీత కూడా బార్డర్ వేసిన చీర కట్టుకున్నారు. చూసారా, ఫస్ట్ మేము ఇద్దరం కట్టేసుకున్నాం, తర్వాతే మీరు. నచ్చినాయే, బాగున్నాయి ఈ చీరలు. చూడండి, మంచి మంచి కాటన్ మీద చక్కగా 2 బ్లౌజులు వస్తున్నాయి అమ్మా, చాలా బాగుంటాయి. చూసేద్దామండి. సునీత చూపించేసేయండి అమ్మా. ఓకే అండి. సునీత, ఇప్పుడు ఇవన్నీ కూడా మన 2 బ్లౌజులు ఉన్న చీరలు అంతే కదా? 2 బ్లౌజులు ఉన్న చీరలు జ్యోతి. ఈ బార్డర్ ప్యాచ్ ఎలాగుందో, ఓకే, ఈ ప్యాచ్ లాంటిది బ్లౌజ్ ఒకటి, ఓకే, కోటా బ్లౌజ్ ఒకటి. ఓకే, 2 చీరలకి చూపిద్దాము వీళ్ళకి. ఓకే, ఇది ఏమీ లేదమ్మా, మడతలు నలిగిపోతాయి అనే ఉద్దేశం తప్పితే వేరేది ఏమీ లేదు. మళ్ళీ మీ దగ్గరకు వచ్చేటప్పటికి మడత నలిగిపోయి ఉంటే బాగోదు కదా. ఏదైతే బ్లౌజ్ ప్యాచ్ చేసామో అదే ప్యాచ్ లాంటిది బ్లౌజ్ అండి. బ్లౌజ్ ఇంకొకటి ఎక్స్ట్రా బ్లౌజ్ వచ్చేసి కోటా బ్లౌజ్ అండి. దీనికి అటాచ్ స్టార్టింగ్ లో ఉంది. ఇలా ప్రతి ఒక్కటి చూసి చూపిద్దాం సునీత. ఓకే, చీరంతా ఇలా అనుకోండి. ఇది పళ్ళు. ఓకే, ఇది ఒక బ్లౌజ్. ఇక్కడ ఇంకొక బ్లౌజ్ ఉందండి. ఇది బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్. ప్లెయిన్ బ్లౌజ్ కి హ్యాండ్స్ కి ఇచ్చారు. అంటే ఒక్కొక్క దాని మీద చిన్న చిన్న ప్రింట్స్ ఉండొచ్చు అమ్మా, ఎందుకంటే అన్ని ఇప్పలేం కదా. మీరు ఎవరైనా బుక్ చేసుకున్నప్పుడు ఆ ఫోటో పెట్టిన తర్వాత తీసుకోండి. మీరు ఏమీ లేదు, ఇప్పుడు ఇవన్నీ నీట్ గా ప్యాక్ చేస్తానికి వీలుగా చేపించున్న చీరలు కదా. కాటన్ తొందరగా నలిగిపోయింది అనుకో, మీరు రిసీవ్ చేసుకునే వాళ్ళకి అయ్యో నలిగిందే అనుకుంటారు. అందుకని ఎంత సునీత ఈ చీరలు? 2300 జ్యోతి. 2300. ఎందుకనంటే 2 బ్లౌజులు ఇస్తున్నారు. ప్యాచ్ వర్క్ ఎంత పని చేశాం కాబట్టి 2300 కాస్ట్. ఒకసారి ఆ బ్లౌజ్ వేసుకోవచ్చు, ఒకసారి ఈ బ్లౌజ్ వేసుకోవచ్చు. ఎల్లో కలర్, ఎల్లోయిష్ ఆరెంజ్. చీరంతా ఇలాగంటే చీరంతా కూడా క్రాస్ గా వచ్చిందమ్మా ప్రింట్. వచ్చినాయి. ఓకే, ఈ పైన ప్రింట్ పేరేదో చెప్తా ఉంటారు. ఇది వర్లీ ప్రింట్. వర్లీ ప్రింట్ బ్లౌజ్ ఇది. ఎస్, 2 బ్లౌజ్. ఇది ఒక బ్లౌజ్, ఇంకోటి కాటన్ బ్లౌజ్. ఒకసారి పళ్ళు కూడా చూపిస్తాను. ఇది పళ్ళు. బ్లౌజ్ కుట్టి లోపలికి ఉంది కాబట్టి 2వ బ్లౌజ్ నేను చూపించలేను. సెల్ఫ్ కోటా బ్లౌజ్. సెల్ఫ్ కోటా బ్లౌజ్ అన్నమాట. ఒకటేమో మనకి ఏదైతే బార్డర్ వేసారో అది. ఇప్పుడు నేను కట్టుకున్నాక బార్డర్ లాంటిది బ్లౌజ్. గ్రీన్ కలర్. ఇది ఇంకొకటి ఏంటంటే సునీత, చక్కగా కనిపిస్తుంది రండి. అసలు ఏంటి అన్నది కాటన్ది. మనకి బ్లౌజ్ ఇదిగోండి ఇలా పైకి కనిపిస్తుంది. అందుకని కొంచెం వాళ్ళు చూసే వాళ్ళకి కూడా ఏమి అట్లా చూస్తే గనక ఇట్లా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం అన్ని కూడా ఇదంతా కూడా కలంకారీ బట్టతోనే వేసాము, అంతేగా సునీత? ఇదంతా కలంకారీ ప్రింట్ బట్టతోనే కదా వేసాము. అవును జ్యోతి. ఇది క్రాస్ ప్రింట్ వచ్చింది. క్రాస్ ప్రింట్ వచ్చింది. ఓకే, సెల్ఫ్ ప్రింట్. బ్లూ మీద బ్లూ ప్రింట్. బ్లూ మీద బ్లూ ప్రింట్. చక్కగా మెరూన్ కలర్ ది బ్లాక్ కాంబినేషన్ లో. దీనికి కూడా బ్లూ బ్లౌజ్ వచ్చింది. ఈ ప్యాచ్ బార్డర్ ప్రతి చీరకు అంతే. ఇంకా 2300 ఇవన్నీ కూడా.
అది ఒకటి గ్రీన్ తోటి ఒకటి బ్లూ తోటి అండి. చక్కగా క్రాస్ గా వచ్చింది. ఇది కూడా బ్లూ కాంబినేషన్ తోనే ఇచ్చారు. బ్లౌజ్ కూడా చూడండి బ్లూ కాంబినేషన్ తోనే ఉంది. అంటే ఎరువు పెట్టినట్టుగా లేకుండా అలా కలిసేటట్టుగా వేసుకున్నా కూడా, బ్లౌజ్ వేసుకున్నా కూడా ఇబ్బంది లేదు. ఇది పళ్ళు. పళ్ళు ఈ బ్లౌజ్ బాగున్నట్టుంది. ఎక్కువగా డామినేటింగ్ గా కనిపిస్తుంది. బ్లౌజ్ అమ్మా ఇది బాగుంది. రస్ట్ కలర్ కి బ్లాక్ ఇలా కింద కూడా అంతే సేమ్. కిందకి సేమ్. పళ్ళు చూడండి ఒకసారి. ఇది పళ్ళు. పళ్ళులన్నీ రిచ్ గానే ఉన్నాయి జ్యోతి. ప్రతి చీర బ్లౌజ్ కూడా పళ్ళు కూడా రిచ్ గా ఉంది. ఇది కూడా మీరు వేసింది కూడా ఎట్లా ఉందంటే, ఇప్పుడు నాకు చూడండి, నేను ఇట్లా పట్టుకొని చూస్తేనే ఇది ఏదో వేసినట్టుగాను, అంటే అట్లా మధ్య అయిపోయింది. నీట్ గా కొన్ని ప్యాచెస్ వేస్తే కనుక ఎబ్బెట్టుగా కనిపిస్తాయి, అలా లేదు. పింక్ కలర్ క్రాస్ ప్రింట్స్ బాగున్నాయి సునీత. ఇట్లా బాగుంది. ఒకసారి తిప్పండి చీర. పళ్ళు రిచ్గా ఉంది సునీత బాగా. ఇది కూడా చాలా బాగుంది. ఫ్లోరల్ ప్రింట్. బ్లౌజ్ దీన్ని అంటారు రస్ట్ కలర్ కి బ్లాక్ రెడ్. రెస్ట్ కలర్ కి బ్లాక్ రెడ్ బ్లూ వచ్చి ప్యాచ్ కలర్ వేసాం. అదే బ్లౌజ్ బాగుంది. ఒక్కసారి మీరు మా వ్యూవర్స్ కి రేట్ ఇంకొకసారి చెప్పాలి సునీత. 2300 జ్యోతి. ఈ చీరలన్నీ 2300. 2 బ్లౌజులు వచ్చినాయి. 2 బ్లౌజులు వచ్చినాయి. ఇది ప్యాచ్ బోర్డర్ ఒకటి, కోటా బ్లౌజ్ ఒకటి. ఓకే, రంగు బాగుంది. ఇంగ్లీష్ కలర్. అవును, దీంట్లో ఏదో డబుల్ షేడ్ లాగా అనిపిస్తాను. అవునండి, డబుల్ షేడే ఉంది. ఓకే, దానికి తగ్గట్టుగా ప్యాచ్ కూడా అలాగే సెట్ చేసాం. ఓకే, కలిసిపోయినట్టుగా ఉంది. అవును, ఈ కాటన్ క్లాత్ డబుల్ షేడ్ లో ఉందమ్మా. చూస్తానికి అందంగా ఉంది. బ్లౌజ్ ఇది బాగుంది. అది చూస్తానికి ముద్దుగా ఉంది. మీ చీర లాంటి జ్యోతి చీర. అవును, సునీత మామూలుగా ఇది చీరలు ఇప్పుడు ఇట్లా ఇవన్నీ వేస్తానికి కొంచెం ఎక్కువ ఆర్డర్ ఉందంటే ఎంత టైం పడద్దమ్మా? మామూలుగా 25 days అలా పడుతుంది జ్యోతి. 25 days వేయాలి, ప్రింట్ వేయాలి, పాలిషింగ్ చేసి రావాలా. 25 days పడుతుంది. ఓకే, ఒక చీర రెడీ అవ్వాలంటే 20 days అంటే వర్కర్ ఒక్కొక్క చీర చేయలేదు. 20-40-50 చీరలు 100 చీరలు ఒకసారి ఇస్తాం. అది అలా 20 రెడీ అయిన కొద్ది ప్రింట్ వేయటం, ఓకే, రిటర్న్ చేస్తూ ఉంటాం జ్యోతి. ఓకే, కష్టం టైం పని. దీంట్లో చేతితో చేసే పనిగా టైం పని. ఇది కూడా డబల్ షేడ్ ఉంది అనుకుంటా. డబుల్ షేడ్ చీర చక్కగా బాగుంది. ఈ బార్డర్ కూడా బాగుంది. అవును, చక్కగా ఉంది. ఇలాగ బ్లౌజ్ అట్రాక్టివ్ బాగా వేసుకుంటే బాగుంటుంది జ్యోతి. కుట్టించి ఇలా మనం చూపించిన దానికంటే కూడా వాళ్ళకి కుట్టించి వేసుకుంటే డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. బాగుంటుంది. ఒకసారి పళ్ళు చూపించి మళ్ళీ మామూలుగా ఒరిజినల్ గా చేయాలి. పళ్ళు కూడా చాలా రిచ్ గా ఉన్నాయి సునీత. కష్టపడి అందరికి బాగా రావాలి అన్నట్టు ఎన్నో బార్డర్స్ తోటి ఇలా చేయించాను. పళ్ళు స్పెషల్ గా చూపిస్తున్నాను మీ అందరికి కూడా. అవును, పళ్ళు చాలా బాగున్నాయి అసలు.
గంధం రంగు. బాగుంది, చక్కగా హంసలు వచ్చినాయి. డిజైన్ చక్కగా పైన కింద కూడా. ఈ డిజైన్ కూడా కొంచెం ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్కలాగా. అవును. బ్లౌజ్ ఇది బ్లౌజ్ కూడా బాగుంటుంది చూడండి. అవును, ఆ క్లాత్ బాగుంది సునీత. అంటే మెత్తగా ఉంది క్లాత్, మనకి డ్యూరబుల్ గా ఎక్కువ రోజులు ఉండేటట్టుగా. ఇది కూడా కల్నేత వర్లీ ప్రింట్ ఇచ్చాము. బార్డర్స్ కి క్రాస్ డిజైన్ పైన కింద కూడా. పళ్ళు చూపిస్తారు. మీ పళ్ళు కూడా చాలా అందంగా ఉంది. చాలా అందంగా ఉందా? అవును. ఇది అట్లా చక్కగా ఈ స్ట్రైప్స్ ఇస్తాము, ఈ బొమ్మలు చాలా బాగుంది సునీత. అంటే కొంతమంది పళ్ళు చాలా ఇష్టం. అవును, చక్కగా ఉంది ఇది కూడా. అంటే చూస్తానికి అందంగా కనిపిస్తాండి. చీర మళ్ళీ ఒకసారి మనం చూసుకోవడానికి ఇది ఒకసారి బాగుంది. బాగుంది. నిలువు గలతల్లాగా వచ్చినాయి, అక్కడక్కడ బ్లాక్ ప్రింట్. ఇదంతా ఫ్లోరల్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చారు. రిచ్గా ఉంది, నిండుగా ఉంది. కాంబినేషన్ బాగుంది. ముందర ఇది కూడా కల్నేత చీర తెలుస్తుంది. పింక్ అండ్ పీచ్. అవును, ఒక్కసారి పళ్ళు చూపిస్తారా? బాగుంది. అంటే మీకు తెలియట్లేదేమోనమ్మా, ఇది రెండుగా ఇట్లా ఉన్నాయి కదా అందుకని. కానీ మామూలుగా అందుకని అది ఇలా ఎత్తి చూపిస్తున్నారు. చక్కగా ఉంది చీర. ఇది పమిడి చెంగు. నైస్ కాంబినేషన్. మంచి కాంబినేషన్, చక్కగా ఉంది. ఒక్కసారి పళ్ళు చూపించలే. ఈ చీరలో ప్రత్యేకత ఏంటంటేనమ్మా పళ్ళును ఇది సెలెక్ట్ చేసిన విధానం చాలా బాగున్నాయి. అంటే ఏది తీసుకున్నా కూడా ఇప్పుడు నేను వేసుకున్నాను అసలు తెలుస్తుందా, అలా కలిసిపోయి చక్కగా ఉంది, ఎబ్బెట్టుగా లేకుండా బాగుంది. ఇది మొత్తం అన్నీ కూడా కింద పైన డిజైన్ ఇచ్చారు. క్రాస్ లైన్స్ ఇటు తిప్పుతారా ఒకసారి సునీత? ఈ డబుల్ బ్లౌజ్, ఈ బ్లౌజ్ వల్ల మీకు పళ్ళు అంతగా తెలియటంగా చాలా చాలా బాగుంది. అవును, ఇది బ్లౌజ్, లోపల ఇంకొక బ్లౌజ్, లోపల ఇంకొకటి. చూడండి సునీత, చాలా బాగుంది, చక్కగా ఉంది. బాగుంది సునీత. ఒక్కసారి పళ్ళు చూపిద్దామా? బాగుంది.
వర్లీ ప్రింట్ వచ్చి వర్లీ ప్రింట్ కాదనుకుంటా. వర్లీలోనే ఇదో చాలా డిజైన్స్ ఉన్నాయి. వర్లీలో ఇది ఒక వర్లీ. ఓకే. ఇవన్నీ కూడా కోటా మీద ప్యాచ్, మళ్ళీ బ్లాక్ ప్రింటింగ్. ఓకే ఓకే. కానీ సునీత చక్కగా ఉంది. దీపావళికి సాయంకాలం టపాసులు కాల్చేటప్పుడు అవును. ఇది ఇలా ఉంటుంది. ఇది ఇలా కాటన్ చీర కట్టుకున్న ఫీల్. సునీత, నాకు మీ చీరలో ఒక్క బ్లూ చీర కనిపిస్తుంది. ఆ చీర ఏంటో మా వ్యూవర్స్ కు చూపించండి. చూపిస్తాను జ్యోతి. ఏం సునీత ఈ చీర? ఇది చూడండి, మీరు చెప్పండి. బొమ్మల ప్రింట్ తోటి ఎంత అందమైన ప్రింట్. మీరు ఇలా పట్టుకోండి. సరే, చక్కగా ఉంది. ఇదంతా కూడా ఇలా ఉంది. ఇక్కడేమో మర్జ్ అయిపోయి ఉంది సెల్ఫ్ గా. ఫేసెస్ అంటే బొమ్మల్లాగా చీర అంతా కూడా. చీర అంతా కూడా ఇలాగే. పళ్ళు ఇలాగండి. ఓ, పళ్ళు పెద్దవి వచ్చినాయి 2. కాటన్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో. ఓకే, బాగుంది సునీత. ఎంతమ్మా ఇవి? ఇది 1750 జ్యోతి. 1750. భలే ముద్దుగా ఉంది కదా, చక్కగా ఉంది. ఇది కూడా బ్లాక్ అండ్ ఎల్లో. బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ బాగుంటుంది అమ్మ. బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి ఎల్లో, బ్లాక్, మెరూను. ఓకే, ఇది బ్లౌజ్ అమ్మా. ఇది బ్లౌజ్. ఇది చీర. ఓకే, ఒక్కసారి పళ్ళు చూపిద్దామా? సింపుల్గా వచ్చింది. ఓకే, ఇది రేట్ చెప్పమ్మా? ఇది కూడా అంతే 1750. 1750. ఇప్పుడు ఈ 2 చీరలు కూడా చూపించిన ఈ 2 కూడా 1750. మమ్మల్ని చాలా బాగుంది. ఇది బ్లాక్ అండ్ ఎల్లో జ్యోతి. ఇది బ్లాక్ అండ్ రెడ్. బ్లాక్ అండ్ రెడ్ కలర్ఫుల్గా ఉన్నాయి. ఎల్లో, రెడ్. ఎల్లో అంటే బ్లాక్, రెడ్, బ్లాక్, ఎల్లో ఇష్టపడతారు కదా. అవును, చక్కగా ఉంది. ఇంకొకటి కూడా కలంకారీ ప్రింట్ తోటి. మంచి బేబీ పింక్, ఒక లాంటి లైట్ పింక్, బ్లాక్, గ్రీన్, ఎల్లో. మధ్యలోనేమో ఈ చివరేమో మీరు ఇట్లా ప్లెయిన్ వదిలారు. బాగుంది. గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. గ్రీన్ బ్లౌజ్, గ్రీన్ పళ్ళు. గ్రీన్ పళ్ళు. ఒకసారి తిప్పుతారా సునీత? చూద్దాం. పళ్ళు చూడడానికి అంటారా? ఇలాగే ఇది పళ్ళు, చిన్న పళ్ళు. చిన్న పళ్ళు బాగుంది. ఈ 3 చీరలు రేట్ ఒకసారి చెప్పరా సునీత? ఇవన్నీ 1750 జ్యోతి. ఇది ఒకటి నాకు, నేను 1, 2, 3, 4. ఈ 4 కూడా ఒక్కొక్కటి 1750. ఓకే, బ్లౌజ్ విడిగా ఉందమ్మా, చీరలో ఉండదు. బ్లౌజులు ఇట్లా ఉన్నాయి. ఓకే, బాగున్నాయి. దీనికి కోటా బ్లౌజ్ ఇచ్చాను జ్యోతి. ఓకే, 1, 2 అలాగా. ఎక్కువ వరకు కాటన్ బ్లౌజ్ ఇస్తున్నా. ఒక్కొక్కసారి కోటా బ్లౌజ్. కోటా 99. అంటే దాన్ని పట్టి, చీరను పట్టి, ప్రింట్ను పట్టి అలా. అవును జ్యోతి. ఓకే, బాగున్నాయి సునీత. మంచి చీరలు చూపించారు. దీపావళి కానుక, నిజంగా దీపావళి పండగ స్పెషల్ గా. దీపావళి పండగ స్పెషల్ అంటే ఏంటో అనుకుంటూ వచ్చాను, కానీ కడుపు నిండుగా ఉంది ఈ చీరలు చూస్తే. చాలా బాగున్నాయి. నేను కూడా పొద్దున్న పూటనేమో పట్టు చీరలు అవి కట్టుకున్నట్టుగా కొంచెం ఇదిగా ఉంటాయి. సాయంకాలం పటాసులు కలిసేటప్పుడు ఇవి ఇలా కాటన్ సారీస్, కోటా సారీస్ బాగుంటాయి. అవును సునీత, అవును, చాలా బాగున్నాయి సునీత. చాలా మంచిగా చూపించారు. ఎలా ఉన్నాయమ్మా? నచ్చిందా తల్లి మీకు? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి, మీకు ఏ చీరలు కావాలో కామెంట్ చేయండి. ఓకేనా తల్లి? థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.